ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎలా ఊహించాలి? ఇక్కడేమో ఒక పక్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన ఒక కీలక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి బడ్జెట్లో ఎలకేషన్స్కి సంబంధించి ఎంత ఇవ్వాలి ఏంటనేది ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని వదిలేసి ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆలయాల పర్యటన చేయటం ఏంటి? ఒకవేళ చేయాలని ఉంటే ఇది కరెక్ట్ అయిన సమయమా? కూటమిలో ఏం జరుగుతుంది? నేను అనుకుంటుంది తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్య జరుగుతున్నటువంటి వరుస ఘటనలు చూసినప్పుడు హ్మ్. అది కూటమి యొక్క ఐక్యతకు లేదా కూటమి యొక్క భవిష్యత్తుకు కొంత బీటలు వాలే పరిస్థితి కనిపిస్తా ఉంది హ్మ్. రాజకీయంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం తెలుగుదేశానికి జనసేనకు మధ్య ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సహజ వైర్యంగా నేను చూస్తాను. రాజకీయాల్లో హ్మ్. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న 2, 3 పార్టీలు హ్మ్. ఎలక్షన్ అప్పుడు చాలా బాగుంటాయి. హ్మ్. ఎందుకంటే ఒకరి ఓట్లు ఒకరికి పడాలి కాబట్టి. హ్మ్. పవర్ లోకి గాని వస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి సానుకూల అంశాలు కొన్ని ఉంటాయి, హ్మ్. ప్రతికూల అంశాలు కొన్ని వస్తాయి హ్మ్. పరిపాలించేటప్పుడు. హ్మ్. ఇంతవరకు భారతదేశ చరిత్రను చూసినప్పుడు ఈ కూటమిలో ఉన్న పెద్దన్న పాత్ర వహించే పార్టీకి సానుకూలం అన్ని పోతాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటారు కాబట్టి. ఓకే. ఆ ప్రభుత్వానికి వచ్చే ప్రతికూలత అందరికీ అంటుకుంటుంది. హ్మ్. ఇది పెక్యులర్ గా రాజకీయాల్లో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వామపక్షాల మద్దతుతో యూపీఏ 1 పరిపాలించింది. హ్మ్. కానీ వామపక్షాల యొక్క సహాయంతోనే, వామపక్షాల మీద ఒత్తిడితోనే సమాచార హక్కు చట్టం గాని, హ్మ్. అదే విధంగా రై ఉపాధి హామీ పథకం వచ్చింది. అవును. కానీ ఇప్పుడు ఎవరినడిగినా ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ అంటారు తప్ప వామపక్షాలు అంటారు. హ్మ్. కానీ మంచేమో వాళ్ళ ఖాతాలో పడింది, కాంగ్రెస్ ఖాతాలో. యూపీఏ 1 యొక్క దుష్ఫలితాలన్నీ వామపక్షాల మీద పడ్డాయి. మీరే కదా మద్దతు ఇచ్చారు అంటారు. హ్మ్. ఇది రాజకీయాల్లో సహజం. కాబట్టి అది గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఈ 2 పార్టీల మధ్య వచ్చే గ్యాప్ అనేది రాజకీయంగా సహజం. ఇతర పక్షాల మీద ఉండే సహజ హ్మ్. రాజకీయ పరిస్థితులు. హ్మ్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత అనుభవాలు అంటే ఆయన అనుభవాలు కాదు, దేశ రాజకీయ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అంటే కూటమిలో ఉంటూనే హ్మ్. ఇండిపెండెంట్ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. హ్మ్. ఇది అధికార పార్టీకి ఇరిటేషన్ గా ఉంది. హ్మ్. ఎందుకంటే అధికార పార్టీలో ఇండిపెండెంట్ గా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న పార్టీ మంచైనా చెడ్డైనా రిసీవ్ చేసుకోవాల్సింది ఆయన. ఓకే. మంచి నిర్ణయం వస్తే మాదే అంటాడు. ఒకవేళ చెడు ఫలితాలు వచ్చినా కూడా ఇది తప్పదు చేస్తున్నాం అని చెప్పాల్సి వస్తుంది ఆయనకి. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారు సెకండరీ కాబట్టి, హ్మ్. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, రెండో పార్టీ కాబట్టి మంచి వచ్చినప్పుడు మౌనంగా ఆస్వాదిస్తున్నాడు. ప్రభుత్వానికి కొంత నెగెటివ్ వస్తా ఉంది అని తెలుసుకుంటే అక్కడ ఇండిపెండెంట్ స్వభావం వినిపించేస్తున్నాడు. హ్మ్. స్వరం వచ్చేస్తాం. హ్మ్. మీకు పోలీసుల విషయం వచ్చింది, శాంతి భద్రతలు. ఒక పీక్ స్టేజ్‌కి వచ్చినప్పుడు హోంశాఖ పైన విమర్శలు చేసేసాడు. అవును. దాని ఏమైంది, ప్రజల్లో ఒక మెసేజ్ ఎళ్ళింది. పవన్ కళ్యాణ్ ఏదో గట్టిగా కొట్లాడుతున్నాడు లోపల. అంటే డిఫరెంట్. హ్మ్. అంటే ఈ ఆడపిల్లల పైన జరిగిన దాడికి పవన్ కళ్యాణ్‌కి సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది. ఇద్దరు ఐపీఎస్‌లని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక ఐఏఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసి ఇది గ్రూప్ 1 ఆఫీస్ సస్పెండ్ చేశారు. హ్మ్. చంద్రబాబు గారు ఎళ్ళొచ్చాడు. వెళ్లొచ్చి రాకముందుగానే ఈఓ చైర్మన్ పైన విమర్శలు చేశారు. క్షమాపణ చెప్పాలి మేము. ఆ! క్షమాపణ చెప్పండి చెప్పాడు. ఇట్లా చాలా విషయాల్లో ఆయన 1, 2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు కర్నూలు ఆ! గ్రీన్ కోర్నర్ బాగుందని చెప్పడం. ఇవన్నీ హ్మ్. చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్. హ్మ్. ఆయన ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చే మంచికి ఆయన భాగస్వామి, హ్మ్. చెడుకు నాకు సంబంధం లేదు హ్మ్. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఓకే. కానీ చంద్రబాబు గారు ఇంకో ప్రవర్తించేది నెంబర్ 1 కాబట్టి. హ్మ్. దీంతో ఇరిటేషన్ వస్తోంది. హ్మ్. 2 గ్రూపుల మీద. పైకి మాట్లాడొచ్చు గానీ సమాజానికి రాంగ్ ఫీలింగ్ ఎళ్ళిపోతుంది అధికార పార్టీ మీద. హ్మ్. ఇప్పుడు తాజాగా వచ్చిన ఇష్యూ ఏంటి? చంద్రబాబు నాయుడు జరిగిందేందో మనకు తెలీదు. హ్మ్. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఫోన్‌లో ట్రై చేసినట్టు, ఆయన దానికి స్పందించకపోయినట్టు. హ్మ్. ఈ విషయం మనోహర్ గారిని మంత్రివర్గంలో చంద్రబాబు గారు అడిగారని. అడిగినట్లు, హ్మ్. హ్మ్. మనోహర్ గారు లేదు సార్ ఆయన ఫోన్‌కి అందుబాటులో లేడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం ఆరోగ్యం బాలేదు బాలేదని. హ్మ్. హ్మ్. అని చెప్పాడని చెప్పి ఏ పత్రికలో వచ్చింది? హ్మ్. సాక్షిలో వచ్చింటే దానికి ప్రయారిటీ లేదు. ఈనాడులో వచ్చింది. ఆ! ఆ ఆ! ఆ మాట అన్న 24 గంటల తిరగకముందే ఆయన కేరళలో ఆలయ సందర్శనకెళ్ళిపోయినాడు. అవును. ఆ! అయితే మామూలుగా అయితే అశోక్ గారు ఇక్కడ బేసిక్‌గా ఏమి లోపల జరుగుతున్నా ఒక ప్రకటన అయితే వచ్చుండాలి. హ్మ్. అదేంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇది పత్రికల్లో నిజం జరుగున్నా గూడా మామూలుగా ఏం చేస్తారంటే పొలైట్‌గా హ్మ్. ముఖ్యమంత్రి కార్యాలయం ఇది ముఖ్యమంత్రి గారికి అవమానం గదా! అవును. ముఖ్యమంత్రి గారు ఫోన్ కాల్‌కి స్పందించకపోవడం అంటే అవమానించినట్టు అవుతుంది గదా! హ్మ్. లెక్కలేనితనం అనే భావన వస్తుంది గదా! హ్మ్. అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి గాని, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇట్లాంటి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడు. హ్మ్. ఇది రూమర్స్‌లు నమ్మొద్దు అని జెంటిల్‌గా ఇస్తారు. హ్మ్. అది గూడా రాలా.
పోనీ అది ఆయన రాకపోయింది, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏమైనా స్పందించి ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఫోన్ లో ముఖ్యమంత్రి గారు ట్రై చేసినట్టు, ఆయన స్పందించినట్టు కొన్ని పత్రికల్లో వచ్చాయి. అది సత్యదూరం. అట్లాంటిది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య సమస్యలు ఇస్తే ఇట్లాంటి ప్రకటన ఈయన వైపు రెండు వైపు నుంచి రాలా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈనాడు చెప్పింది నిజమైపోతుంది. కాబట్టి ఈ రెండు కూడా రానంత దూరం ఎందుకు వెళ్ళింది? మామూలుగా టెక్నికల్ గా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఆయన అందట్టు ఇది కేబినెట్ సమావేశం, బడ్జెట్ కి సంబంధించిన ఇష్యూ, అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా ఒక ప్రధాన శాఖలకు సంబంధించిన మంత్రి కదా ఆయన. ఇప్పుడు గ్రామాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ఎలకేషన్ సంబంధించి మాట్లాడాల్సిన అంశం ఉంటుంది. ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కదా. కానీ అలాంటి దానికి ఆయన రాకుండా వెళ్ళిపోయి ఇంకో దాంట్లో టెంపుల్స్ పర్యటనలోనూ ఇంకో పర్యటనలో ఉంటుంది. అది ఎంతవరకు అర్థం చేసుకునే దానికి సమావేశం ఉంటుంది? నిన్నటి వరకు అది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రీ బడ్జెట్ సమావేశాలు అంటారు. అంటే ఆర్థిక మంత్రి గారు ఉన్నతాధికారులు కలిసి అన్ని శాఖలతో సమీక్ష చేస్తారు. అంటే వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి తీసుకుంటారు. వాళ్ళు చెప్పినంత చేస్తారని కాదు, కానీ వాళ్ళ టార్గెట్స్ ఈ ఇయర్ లో, ఈ ఫైనాన్స్ ఇయర్ వాళ్ళ టార్గెట్, అందుకు ఫైనాన్స్ గా ఎలాంటివి కావాలనేది మాత్రం అడుగుతారు. ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సహజంగా మంత్రులు ప్రజెంటేషన్ బాగిస్తే కొంత ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని వస్తుంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ 3 శాఖలు, ప్రభుత్వం మీద కూడా ఆయన ముద్ర ఉండాలి కదా. ఆయన చాలా అంశాలు చెప్పాడు కదా. ఆయన ముద్ర ఉండాలి కాబట్టి ఆయన ముద్ర ఉండడం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల దీనికి కూడా రాలేదు అని అంటే, పైపిచ్చు బిజీగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే బిజీ అంటే పొలిటికల్ బిజీ కాదు. ఆయన యాత్రలో ఇంకో రోజు పోవచ్చు కదా, యాత్ర అనే చర్చ వస్తుంది. కాబట్టి ఆయన యాత్రలోకి వెళ్ళడం అనేది ఇక్కడికి వచ్చేసి పొలిటికల్ గా నాన్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉండో, హెల్త్ బాగాలేకపోతే ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన డిప్యూటీ, అదే ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కన్నా పెద్దే కాబట్టి ఆయన దగ్గరికి పోతాడు, పోయిందేం లేదు. కానీ అదేమి జరగకపోతే ఏమంటే ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది. గ్యాప్ పెరగడం ఎవరికి ఇబ్బంది లేదు కాదు, కానీ ఇంత తేడా బడ్జెట్ సమావేశాలు రాకపోవడం, ముఖ్యమంత్రి సమావేశాలకి ముఖ్యమంత్రి ఫోన్ స్పందించలేదని వస్తున్న వార్తలు కూటమి మధ్య పలచన ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క ఒక హోదా ప్రశ్నించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి ఇది సుప్రీం, ఆయన లెక్కలేంతనం అనే అభిప్రాయం వచ్చేస్తే పార్టీలో తేడాలు వచ్చేస్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనమేమో 134 సీట్లు వచ్చి మనం గెలిచి తీరా మన ముఖ్యమంత్రి అనేది ఆయన కోసం ఎంపర్లాడుతున్న భావన కిందకు వచ్చేస్తే అది చెరగని ముద్ర అయిపోతుంది.